నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలం రామన్నపేట బావిలో పడిన గోవును స్థానికులు సురక్షితంగా రక్షించారు. పాడుపడిన స్థలంలో పాత బావిలో గోవు పడిపోవడంతో సమాచారం అందుకున్న అక్కల రాము తన స్నేహితులతో కలిసి క్రేన్ సాయంతో బయట తీశారు. గోవుకు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. గోమాతకు ఎక్కడైనా ప్రమాదం కలిగితే సాయం చేస్తామని రాము తెలిపారు. రామశేఖర్ రెడ్డిని ఇదిగో ఈడు మెయిన్ ఆ ఎర్ర టీషర్టు విజయనగరం జిల్లా జామి మండలం ఎంకే వలసలలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 74 లక్షలతో సీసీ రహదారులు, డ్రైన్ల పనులకు శంకుస్థాపన చేసి చెరువు పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. గ్రామస్తులతో కలిసి బడి పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొని రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు సహకారంతో మండలానికి నిధులు తీసుకొస్తున్నామని, ప్రజల మధ్య ఉండి సేవ చేస్తారని మంత్రి తెలిపారు. మీదే పని ఎక్కువ. ఏమైనా తిన్నా మీరు ఎంత ఆనందంగా ఉంటారో మాకంత ఐశ్వర్యం. మీ సంతోషమే మా ఆనందం. నిత్యం ప్రజల మధ్య పనిచేయమని మాకు అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరి దగ్గరకు వచ్చి మొదటిసారిగా నేను కంటెస్ట్ చేస్తుంటే మీ అందరి దీవెన వల్ల ఒక శాసనసభ్యుడిగా అయితే 2 సంవత్సరాలుగా చాలా సింపుల్గా ఉన్నారు. సింపుల్గానే ఉండాలి. ఎందుకంటే నేను మీలో ఒకడినే, నేనేం బయట నుంచి పైన చూడపడలా. నా ఊరు గంజాడ. గంజాడలో పుట్టాను, పెరిగాను, చదువుకున్నాను. తాతయ్య గారి ఆశయం వల్ల నాకు అవకాశం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి అవకాశం వల్ల ఒక మంత్రి శాఖగా, ఒక శాసనసభ్యుడిగా వచ్చాను. ప్రజా జీవితంలో మీకోసం పనిచేస్తానే కదా మీరు నన్ను గెలిపిస్తారు. మళ్ళీ మీకోసం పనిచేస్తానే కదా, నిత్యం మీతో అందుబాటులో ఉంటేనే కదా మళ్ళీ. ఎందుకంటే ఇది ప్రజా జీవితం, ప్రజల కోసం పనిచేసినటువంటి అవసరం. అధికారులు పనిచేస్తారు, కానీ ఎక్కడైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, అధికారులకి. వేమూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంపును ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు ప్రారంభించారు. సీఎం చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో గుండె, కిడ్నీ, క్యాన్సర్ వంటి పలు ఆధునిక పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు అందించారు. పేదలకు ఉచిత యాంజియోగ్రామ్ శస్త్రచికిత్సలు సదుపాయాలు కల్పించగా భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని సేవలను వినియోగించుకున్నారు. ఇంకా మిత్రులందరూ కూడా అభినందనలు తెలియజేస్తాం. మాతో పాటు ఈరోజు వేదిక మీద ఉన్న మా మండల పార్టీ అధ్యక్షుడు కొందూరు మైనేని మురళీకృష్ణ గారు, వేమూరు మండల పార్టీ అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య గారు, కిషోర్ గారు, ఇతర పెద్దలు, సోదరిమణులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం. అంటే ఇప్పుడు డాక్టర్స్ పెద్దలు చెప్పినట్టుగా మనకు అనారోగ్యం అనేది వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఒక రకంగా ఉంటుంది. రాకముందే మనం గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే ఎంత సౌకర్యవంతం ఉంటుంది అనేది డాక్టర్స్ చెప్పారు. దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వైద్య శిబిరం అనేది చాలా పెద్ద కార్యక్రమం. అంటే ఏదో నేను నార్మల్గా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి రొటీన్గా ఆ టైప్ అనుకున్నాను. కానీ వీళ్ళు చాలా పెద్ద క్యాంప్ ఏర్పాటు చేశారు. అది కూడా రేపు అనగా ఏప్రిల్ 20
గౌరవనీయులు ప్రీతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక రోజు ముందుగానే ఇటువంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మనకి ఆయన బర్త్డే బహుమతిగా మనకి క్యాంపును అందించినందుకు వారిని హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈ క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్ట్కి నందమూరి బాలకృష్ణ గారు, అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహణకి నారా భువనేశ్వరి గారు, వీరందరూ బాపట్ల జిల్లాలో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా 6వ రోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా అగ్నిమాపక అధికారి కె వినయ్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రి, అగ్ని హాస్పిటల్ తదితర కేంద్రాల్లో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలు, వైద్యులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, వైద్యులు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. అనుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం, మట్టి లాంటి వచ్చిన పౌడర్స్ మనం రెండు పెట్టుకున్నాం. దాన్ని 2 సీళ్ళు ఉంటాయి. ఇది ఒకటి, ఇంకో సీల్ ఉంటుంది. ఇది ఒకటి, 2 లాగేస్తే పని చేస్తుందా లేదా మనకి ఎలా తెలుస్తుంది? చూడండి ఒకసారి, గ్రీన్ మార్క్ ఉందా? ఆ గ్రీన్ మార్క్ రోజు పని చేస్తున్నారు. గోలీ సోడా లెక్క, గోలీ సోడా కొడితే ఎలా వస్తుందో గ్యాస్ అలా, దాన్ని మనం ఇలా ప్రెస్ చేస్తే పౌడర్ వస్తుంది. ఆ పౌడర్ని మనం ఎక్కడైతే ఫైర్ అవుతుందో ఆ ఏరియాలో వేయడం వల్ల మట్టి వేసినట్టే అన్నీ. కార్లు ఎక్కడైనా ఫైర్ కనబడింది అనుకో, రాదు హాస్పిటల్ మట్టి కావాలి అడుగుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం, మట్టి లాంటి వచ్చిన పౌడర్స్ మనం రెండు పెట్టుకున్నాం. దాన్ని 2 సీళ్ళు ఉంటాయి. ఇది ఒకటి, ఇంకో సీల్ ఉంటుంది. ఇది ఒకటి, 2 లాగేస్తే పని చేస్తుందా లేదా మనకి ఎలా తెలుస్తుంది? చూడండి ఒకసారి, గ్రీన్ మార్క్ ఉందా? ఆ గ్రీన్ మార్క్ రోజు పని చేస్తున్నారు. గోలీ సోడా లెక్క, గోలీ సోడా కొడితే ఎలా వస్తుందో. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహనరావు ఆధ్వర్యంలో స్థానిక దేవాలయంలో జనసేన శ్రేణులు ప్రార్థనలు చేశారు. శస్త్రచికిత్స విజయవంతమైందని, ఆయన త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల్లోకి వస్తారన్నారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ఆయన పేర్కొన్నారు. నమస్తే అండి. ఈరోజు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తం, అదేవిధంగా ప్రపంచంలోనున్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అదేవిధంగా జన సైనికులు, జనసేన నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా మనస్తాపానికి గురి కావడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అన్నది ఆయన ఒక మంచి నాయకులు, ఒక మంచి నటులు, ఒక మంచి అంటే పక్క వాళ్ళకి సేవ చేసే గుణమున్న నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్. ఆమదాల వలస నియోజకవర్గం పాలపోలమ్మ గుళ్ళో ఈరోజు మేము పూజలు చేయించి ఆయనకి ఆరోగ్యం బాగుండాలని, తొందరగా కోలుకొని మళ్ళీ ప్రజల్లో ముందుకు రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటాను. ఖచ్చితంగా అది పూజలు పురస్కారాలు అన్నీ మొదలుపెట్టి పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం బాగుండాలని అందరూ కోరుకుంటున్నారు. అందరికీ కూడా నిజంగా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ఆమదాల వలస మరి అందరం కూడా ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారికి నమ్మినందుకు ఆయన మళ్ళీ ఒక 2-3 రోజుల్లో మళ్ళీ బయటకు వచ్చి ఆయన తిరుగుతారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై జనసేన. శ్రీకాకుళంలో పట్టణ నిరాశ్రయుల భవనంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉంగట్టి రమణమూర్తి పాల్గొని అన్నం వితరణ చేసి సేవలో భాగమయ్యారు. ఈ సందర్భంగా సామాజిక సేవకుడు ఉర్లం శివతేజ పట్నాయక్ చేస్తున్న సేవలను కొనియాడుతూ ప్రతి నెల ఆదివారాల్లో అన్నదానం కొనసాగిస్తామన్నారు.
సేవా కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వాళ్ళ క్యారేజీలు పంపించడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు అందిస్తున్నారు సత్య సంస్థ వారు. నిజంగా వారందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చి ప్రత్యేకించి అందించడం వల్ల వారితో పాటు ఇక్కడ మార్నింగ్ నైట్ 2 పూటలు కూడా వాళ్ళు అందివ్వడం జరుగుతుంది. దాంతో నైట్ కూడాను మధ్యాహ్నం మానంగా భావిస్తారు. ఏ ఆశకైనా కానీ మనిషిలో ఆశ ఉంటుంది. ధనం ఇస్తామన్నా చాలదంటారు, డబ్బు ఇస్తామన్నా చాలమంటారు. కానీ అన్నం పెడితే చాలు నాయన ఇక్కడతో అని వాళ్ళు తృప్తిగా చెందుతారు. ఇలాంటి అనాథులందరినీ కూడాను మన తల్లిదండ్రుల వలె, మన బిడ్డల వలె భావించి వీరందరికీ సేవ చేసుకునే భాగ్యం దేవుడి ద్వారా మనకు లభిస్తుంది ఈరోజు. ఎందుకంటే ఇలాంటి సేవా కార్యక్రమంలో నేను పాల్గొనడం, వీరికి నేను వంతుగా చేయూతనిచ్చి ఈ అనాథులను ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా సాటి మనిషిని సాయం చేద్దాం. ప్రతి జీవరాశిలో పరమాత్ముడు ఉంటాడు. జీవుడే పరమాత్ముడు. అందుకు మన దేహాన్ని విడిచిపెట్టిన జీవుడు ఉంది, కంపల్సరీగా ఉంటుంది. ఆ జీవానికి మరణం లేదు కాబట్టి దయ ఉంచి ప్రతి మనిషిలో కూడాను కార్యక్రమాలు చేస్తూ, అలాగే మనకు తోచిన సాయం ఇంకేదైనా సరే, వస్త్రదానం కావండి, అన్నదానం కావండి, పండగ పుణ్యాలు పండుగ వస్త్రదానాలు ఇస్తే ఇంకా మంచిదని కోరుకుంటున్నాను. అలాంటి వారు ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ నేను వేడుకుంటున్నాను. అనాథలను ఆదుకుందాం. ఇలాంటి వాళ్ళని అందరినీ మన తల్లిదండ్రుల వల్లే, మన బిడ్డల వల్లే భావించి వారి అందరికీ కూడా సేవ చేసుకునే భాగ్యాన్ని మీ అందరికీ భగవంతుడు కల్పిస్తున్నాడు. కాబట్టి ఉన్న స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి లేని వారికి పంచిపెట్టడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఈ చక్కనైన అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కడప జిల్లాలోని మల్యాల ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఉరుసు ఉత్సవాలు 3 రోజుల పాటు వైభవంగా జరిగి ముగిశాయి. ఇక చివరి రోజున ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు హాజరై కార్యక్రమాలను తిలకించారు. ఉరుసు ఉత్సవాల్లో భాగంగా కవ్వాలి పాటలు, కవి సమ్మేళనాలు ఆకట్టుకోగా భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. हमारे नियाज भाई 5 नंबर बीड़ी, माशाल्लाह बहुत अच्छा इनका कारखाना है बीड़ी का। मैं इनसे भी ख़ास तौर पे तवज्जो चाहती हूँ तमाम अहले महफिल से, उम्मत रसूल से, इमाम दरगाह कमेटी उर्स कमेटी से भी मैं ख़ास तौर पे तवज्जो चाहती हूँ क्योंकि आपके बुलाए हुए मेहमान हैं। బాపట్ల జిల్లా చీరాల రామాపురం బీచ్ లో పారామోటర్ ఎయిర్ సఫారీ సేవలను రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ పాల్గొని తీర ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధితో పాటుగా భద్రతకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. సూర్యలంక నుంచి పొట్టి సుబ్బయ్య పాలెం వరకు సీసీ కెమెరాలు, డ్రోన్ పర్యవేక్షణ వంటి చర్యలు చేపట్టామన్నారు. పర్యాటకులకు మెరుగైన భద్రత కోసం త్వరలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అనుభవాన్ని చూపిస్తున్నారు. ఇది చాలా అవసరం ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ పార్థసారథి గారికి, చీరాల ఎమ్మెల్యే గారికి, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారికి, బుడా చైర్మన్ గారికి, మరియు ఇచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, మరియు ఇచ్చేసినటువంటి మీకు అందరికీ కూడా నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారి ప్రత్యేక చొరవతో మన బాపట్ల జిల్లాలో చీరాల మరియు సూర్యలంక ప్రాంతాన్ని టూరిజం ఆస్పెక్ట్స్లో డెవలప్, మీరు ఏవైతే ఏ ప్లేసెస్లో ఈ యాక్టివిటీస్ని, అడ్వెంచరస్ యాక్టివిటీస్ని లాంచ్ చేసి యాక్టివిటీ చేయబోతున్నారో ఈ ఎంటైర్ ఏరియాను కూడా మనం ఒకసారి స్టడీ చేసి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి సేఫ్టీ ఆడిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పాకెట్స్ యాక్టివిటీ చేయడానికి సేఫ్గా ఉన్నాయో ఈ కార్యక్రమాన్ని కూడా కమింగ్ డేస్లో ఇన్ డీటెయిల్ మనం డిస్కస్ చేసి ఓవరాల్గా పబ్లిక్ అండ్ టూరిస్ట్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్తాం.
సో మీకందరూ కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్ అండ్ బెస్ట్ విషెస్. విజయనగరం జిల్లా గజపతి నగరంలో సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్న క్యాంటీన్లో పేదలకు ఉచిత టిఫిన్ భోజనం అందించారు. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్న అన్న క్యాంటీన్లో భోజనం చేసి సేవా కార్యక్రమానికి మద్దతు తెలిపారు. మహానాయకుడు ఆయన పుట్టినరోజున ప్రజలందరూ కూడా మోటివేట్ అవ్వాలి. ఎందుకంటే ఒక మనిషి ఎంత కష్టపడాలి, దేనికోసం కష్టపడాలి, ఒక మంచి సమాజం కోసం, నిర్మాణం కోసం కష్టపడాలి. మరి అలాంటి వ్యక్తి కోసం ఖచ్చితంగా ఆయన పుట్టినరోజు వేడుకలు అందరూ కూడా భాగస్వాములు అవుతాము. ఈరోజు అన్నా క్యాంటీన్లో భువనేశ్వరమ్మ గారు రాష్ట్రం అంతా కూడా అన్నదానం చేయమని చెప్పడం జరిగింది. మరి అన్నదానంలో అన్నా క్యాంటీన్ పెట్టి వారం రోజులైంది. ఏప్రిల్ 13వ తారీఖున ఇది ఓపెన్ చేయడం జరిగింది. 15వ తారీఖున ఓపెన్ చేయడం జరిగింది. చాలా డొనేషన్స్ వస్తున్నాయి. నేను మొదటి డొనేషన్గా ₹1,00,000 ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు బైరెడ్డి నారాయణ గారు ఎమ్గుమ్మడం విలేజ్ గడిచినారం మండలం వాళ్ళు ఒక విఆర్ఓగా గతంలో పనిచేశారు. మరి వాళ్ళ పిల్లలు కూడా ఈరోజు ఉన్నతమైన స్థానంలో టీచర్స్గా పనిచేస్తున్నారు. అంటే పెద్ద ఆయన కుటుంబాన్ని నిర్మాణం చేసి కుటుంబాన్ని తీర్చిదిద్ది ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లారు. వాళ్ళ సభ్యులందరూ కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు అన్నీ కూడా ఇక్కడ అన్నా క్యాంటీన్లో స్పాన్సర్ చేసి 10 మందికి పేదవాళ్ళందరికీ కూడా భోజనం చెప్తానని చెప్పడం చాలా మంచి విషయంగా భావిస్తున్నాం. పాతపట్నంలోని శ్రీ నీలమణి దుర్గా అమ్మవారి ఆలయంలో 51వ వార్షిక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు భారీగా పాల్గొన్నారు. ఆలయ ఈవో, కమిటీ సభ్యులు, నాయకులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. కడప జిల్లా ఎర్రగుంట్లలో రాజకీయ వేడి మళ్లీ పెరిగింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రెస్ మీట్ లో వైసీపీ నేత అంజాద్ బాషా చేసిన విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. అల్ట్రాటెక్ సిమెంట్ నిర్వహిస్తున్న ఫ్యాక్టరీలు స్థానికులు ఉద్యోగాలు సదుపాయాలు కల్పించడం లేదని ఆరోపించారు. భూములు తీసుకుని ప్రయోజనం ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డిపై కూడా విమర్శలు చేస్తూ ప్రజలకు ఇది ఒకప్పుడు సిసిఐ నుంచి ఐసీఎల్ 1 అయింది, అది గోడమండలం నుంచి ఐసీఎల్ 2 అయింది. ఇక్కడ ఆ రోజు చరిత్ర నుంచి ఈరోజు చరిత్ర వరకు ఎత్తే ఈ యాజమాన్యంలో కొందరు పూర్తి స్థాయిలో వాళ్ళే రంగంలో ఉండి ఏ విషయం పట్టించుకోకుండా ప్రజల పరిస్థితి కానీ ఉద్యోగస్తుల పరిస్థితి కానీ పట్టించుకోకుండా వ్యాపారం చేసుకుంటారు. వ్యాపారానికి ఇప్పుడుండే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళను సపోర్ట్ మీరు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. ఇది చివరికి గాలి వానయ్యి డెమోక్రసీలో ఎన్ని రకాలుగా చెప్పినా వినకుంటే ప్రజలు కానీ లేదా కార్మిక శాఖ కానీ జిల్లా కలెక్టర్ గారికి కూడా మొన్న పోయి 48 గంటల కిందట నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. తెలుసుకోవాలి ఎవరు ఏం చేశారని. అసలు ఈ ఊళ్ళో ఎర్రగుంట్లలో టౌన్లో పొల్యూషన్ అన్ని ఇళ్ళ మీద పడేది వాస్తవం లేదో మీరు కూడా అందరూ స్థానికులే, ప్రెస్వాళ్ళు కూడా ఎక్కడ నాకు తెలిసి మీరందరూ స్థానికులే. ఇన్నే కాపురాలు ఇక్కడ నీళ్లు దొరక్క దాంట్లో పొల్యూషన్ వలన
చాలామంది పక్కన పోయి ప్రొద్దుటూళ్ళు చేరడం జరిగింది. ఇక్కడ చేరాల్సిన అభివృద్ధి నిరోధకులు వాళ్ళే. మేము ఈ గవర్నమెంట్ వచ్చినాక నీళ్ళ సంఖ్య కూడా పెంచినాం. మొన్న 60 నెలలు ఉండేది వైఎస్ఆర్ గవర్నమెంట్. నీళ్లు పట్టించుకోలే, ప్రజలను పట్టించుకోలే, అందులో పనిచేసే కార్మికులు పట్టించుకోలే. విజ్ఞప్తి, నమస్కారం. బాపట్లలో ఏపీ మాజీ సైనిక సంక్షేమ సంఘం తొలి ఆవిర్భావ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. అన్నం సతీష్ ప్రభాకర్ రావు కళ్యాణ మండపంలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన మాజీ సైనికులతో మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ దేశభక్తి, మాజీ సైనికుల ఐక్యతకు ఇది స్ఫూర్తిదాయకమన్నారు. అనంతరం యుద్ధవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించి అమరవీరులకు నివాళులర్పించి భరతమాతకు జేజేలు పలికారు. మన మాజీ సైనికుల సమస్యల మీద కొంత అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, మాజీ సైనికుల కుటుంబ సభ్యుల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయి. వీటిని ఖండించాలి, మాకు న్యాయం చేయాలని చెప్పి అడిగినప్పుడు వారు నరేష్ గారు చెప్పినట్టు ప్రతి జిల్లాలో కూడా ఒక సెల్ ఏర్పాటు చేసి ప్రత్యేకమైన సెల్ న్యాయం చేపిస్తారని చెప్పారు. జరగలేదు. దయచేసి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఏర్పాటు చేయించే బాధ్యత ప్రెసిడెంట్ గారు తీసుకోవాలన్నారు. ఖచ్చితంగా తీసుకుంటా సార్. కానీ ఎస్పీ దగ్గరికి వెళ్తే నేను జిల్లాకు పరిమితం అవుతా. యాజ్ ఏ స్టేట్ ప్రెసిడెంట్ మళ్ళీ హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తాను. ఖచ్చితంగా తీసుకునేలాగా రాష్ట్ర మీరు ఆహ్వానం నుంచి వచ్చి ఈ అమూలు అలాగే ముఖ్యమైన పాయింట్ చెప్పేది ఏంటంటే మీటింగ్ తర్వాత పెద్దలతో అందరితో కలవాలి. ఆల్రెడీ అది కూడా చెప్పారు వారు. హోమ్ మినిస్టర్ గారు మీటింగ్ వెళ్ళాం, నేనే స్వయంగా మాట్లాడాను, కొన్ని పాయింట్ ట్రై చేశాం. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో ఇనాం భూముల సమస్యతో పథకాలు అందని రైతులకు ఊరట లభించింది. ఎమ్మెల్యే కూన రవికుమార్ చొరవతో 249 మంది రైతులకు అన్నదాత సుఖీభవ కింద 34.84 లక్షలు వారి ఖాతాల్లో జమ చేశారు. ఏ రైతు అధైర్యపడవద్దని, ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఇదే కార్యక్రమంలో 18 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, పాఠశాల ప్రహరీ గోడను ప్రారంభించారు. రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ టైంలో ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాన్ని మీరు అందిపుచ్చుకొని మీరు రికార్డ్స్ను సరి చేసుకోకపోతే రేపు నష్టపోయేది, నష్టపెట్టేది నీ కుటుంబాన్ని, నీ పిల్లల భవిష్యత్తుని. ఈ విషయాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా గమనించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. మరియు ఈ క్రాప్ బుకింగ్ చేయిస్తాం. మేము ఇచ్చిన 1 బిల్ ద్వారా మీరు రేపు పంట రుణాలకు కూడా అర్హతలు వచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మేము చేసేటటువంటి కార్యక్రమం గడచిన 70 సంవత్సరాల్లో మీ పేరు మీద సెంటు భూమి కూడా లేదు. కానీ మీరు మాత్రం మీ ఆడపిల్లలకి ఎవరికి ఇచ్చేటప్పుడు ఒట్టి కాగితాలు రాసిస్తారు. అవి ఎందుకు పనికిరావు? ఏమా పనికొస్తా మా అల్లుడికి ఇచ్చాం, మా కూతురికి ఇచ్చామని మీరు చెప్తారు. మీ అల్లుడు ఆ కాగితం చూసుకోవడం తప్ప టైటిల్ మాత్రం నీ కూతురు పేరు మీద ఉండదు. భూమి హక్కులు నీ కూతురుకు ఉండవు. మరి ఈరోజు వరంగల్లోని శివనగర్ 34వ డివిజన్లో ఉచిత కంటి ఆరోగ్య శిబిరం నిర్వహించారు. మంత్రి కొండా సురేఖ సూచనల మేరకు కాంగ్రెస్ నాయకుడు పగడాల సతీష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మెడికవర్ హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన ఈ శిబిరాన్ని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు గోపాల నవీన్ రాజ్ ప్రారంభించారు. టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించామని సతీష్ తెలిపారు. శివనగర్లో కొండా దంపతుల ఆదేశాల మేరకు ఉచిత కంటి వైద్య శిబిరము మరియు జనరల్ చెకప్లు మెడికవర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి ప్రారంభించడం జరిగినది. శివనగర్లో ఈ కార్యక్రమానికి ప్రజలు ఎంతో పెద్ద ఎత్తున వస్తున్నారు. కొండా దంపతుల ఉద్దేశంతో, ఆదేశాలతో మేము సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. ఇక ముందు కూడా ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు సేవ చేసే విధంగా ఉంటామని తెలియజేస్తున్నాము. అలాగే ఎంతోమంది కంటి పరీక్షలు మరియు బీపీ షుగర్లు మరియు కార్డియాలజిస్టు కూడా వచ్చారు. అవి కూడా చెకప్ చేయించుకోవడం, ఈసీజీ కూడా చేయించుకోవడం జరుగుతున్నది.
ప్రతి ఒక్కరూ డివిజన్లో ఉత్సాహంగా వచ్చి చెక్ చేయించుకోవడం జరుగుతున్నది. మరియు వీళ్ళకి కొంతమందికి కంటెంటాలు కూడా మేము సొంతంగా ప్రొవైడ్ చేయడం జరుగుతున్నది శరద్ ఐ హాస్పిటల్లో. మరి ఈ కార్యక్రమానికి ఇంకా ముఖ్య నాయకులు మన 30వ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ శ్రీరామ్ రాజేష్ గారు, మరియు వరంగల్ గ్రెయిన్ మార్కెట్ వ్యాపారవేత్త ప్రముఖ వ్యాపారవేత్త మా బండి జనార్దన్ గారు, మరియు మీసాల ప్రకాష్ గారు, లావణ్య గారు, మిగతా నాయకురాలు డివిజన్ నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఇల్లంద గ్రామంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ హాజరై అనంతరం భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 30 మంది కార్యకర్తలను బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. కేసీఆర్ పేరు వింటేనే సీఎం రేవంత్ రెడ్డికి భయం పట్టుకుంటుందని, ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇల్లంద నుంచే పోరాటం ప్రారంభిస్తామని తెలిపారు. నిన్న మీరు చూశారు, రేపు సీఎం గారు మేడిగడ్డకు వెళ్తున్నారు. మరి ఇదే సీఎం గారు ఏం మాట్లాడిందో, కాళేశ్వరం కూలేశ్వరం అయింది, 1,00,000 కోట్లు వృధా అయింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, ఆ అవినీతి వల్లనే ఈరోజు కాళేశ్వరం కొట్టుకపోయింది, కూలిపోయిందని మాట్లాడారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు దానికి స్పష్టంగా జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కష్టపడాలి, నడుం బిగించాలి. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మీరు ఏ విధంగా పనిచేశారో, ఉద్యమం నుండి నేటి వరకు ఈ రోజు వరకు ఏ విధంగా శ్రమించారో ఇంకా పట్టుదలతో పనిచేయాలి. కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 19 నుంచి 30 వరకు జరగనున్న ఉత్సవాలకు అంకురార్పణ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి విరాళంతో నిర్మించిన జర్మన్ పెండాలను ఆవిష్కరించారు. విశ్వబ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో గణపతి సేవలు, పూజా కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు భారీగా పాల్గొన్నారు. స్వామి ఒక నిమిషం ఆగండి అమ్మా, జ్యోతి ప్రజ్వల జరుగుతుంది, ఒక నిమిషం ఆగండి. తణుకులో అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా ముగిసే అగ్నిమాపక శాఖ అధికారి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైద్యులు అయేషా ఖాన్, ఎస్ఐలు ఆదినారాయణ, శ్రీనివాస్ పాల్గొని అగ్నిమాపక సిబ్బంది సేవలను ప్రశంసించారు. అనంతరం వాస్పీ క్లబ్ ఆధ్వర్యంలో పోలీసులు అగ్నిమాపక అధికారులను సత్కరించారు. వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. వచ్చిన తర్వాత ఎలాగా మనం ఈ ప్రమాదాలు బారిన పడకుండా ఉంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ పైరు గత వారం రోజుల నుంచి మన తణుకు అగ్నిమాపక యూనిట్ అగ్నిమాపక వారోత్సవంలో భాగంగా అనేక కార్యక్రమాలు వాళ్ళు ఇచ్చే సూచనలు అన్నీ కూడా తెలుసుకొని వన్స్ కంగారు పడకుండా వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్ పాటిస్తే నష్టం జరగకుండా, ప్రాణ నష్టం కానీ లేకపోతే ఆస్తి నష్టం కానీ జరగకుండా ఉంటుందని చెప్పి భావిస్తున్నాను. ఎవ్రీ ఇయర్ చేసుకునే విధంగానే ఎవ్రీ ఇయర్ కంటే మా డీజీ గారు ఆదేశం మేరకు ఈ సంవత్సరం బాగా చేసామని నేను చెప్పగలను. ఎవ్రీ ఇయర్ మేము ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు 2 ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మేము చేస్తున్నాం. సో ఈ ఒక్క వారానికి మేము కన్ఫైన్ అవ్వకుండా ప్రజలకి అవగాహన కల్పించాలి అగ్ని ప్రమాదాల గురించి అనే ఆ లక్ష్యంతో ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ న్యూస్.